రైట్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో మొత్తానికి తెలంగాణలో మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరగబోతోంది? గతంలో ఇందిరాగాంధీ రాజ్యం మళ్ళీ రాబోతోంది. ఇందిరమ్మ రాజ్యం వస్తే మళ్ళీ ఎమర్జెన్సీ వాతావరణంలోకి వెళ్ళిపోతాం, తెలంగాణలో భూముల రేట్లు పడిపోతాయి, రియల్ ఎస్టేట్ కుదేలవుతుంది, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి ప్రత్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ చూస్తోంది. ఈ ఎన్నికల్లో ఒకవైపు కాంగ్రెస్ గాలి వీస్తోంది, ప్రజల్లో కాంగ్రెస్ గాలి ఉంది అంటూ ఒక వాదన బలంగా ప్రజల్లో వినిపిస్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీని ఎంతవరకు ఇప్పుడు ప్రజలు ఆకర్షించాల్సిన అవసరం, అంటే ఎట్లాంటి సిచ్యువేషన్లో ఆకర్షిస్తారు? బీఆర్ఎస్ పార్టీని కాపాడాలంటే, ప్రజలు మెచ్చాలంటే, ప్రజల్లోకి వెళ్ళాలంటే ఏ అంశాలు బలంగా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి ఉద్దేశించి గెలవాలంటే? ఇవన్నీ కూడా కీలకంగా మారుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 66 అంశాలతోటి ప్రజల్లోకి చాలా బలంగా దూసుకెళ్తుంటే, ఈ మేనిఫెస్టో నమ్మకండి, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మాయలో పడకండి అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. హరీష్ రావు పదే పదే చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఒక మాయాజాలం అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. రాజశేఖర్ గారు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రజల్లోకి బలంగా వెళ్తుంది, ఈ మేనిఫెస్టో నమ్మొద్దు, ఇదంతా ఒక మాయాజాలం అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా గొడవలు రాలేదు, ఎక్కడా అల్లర్లు జరగలేదు, ఒక సుభిక్షంగా తెలంగాణ ఉంది, మళ్ళీ గతంలో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అంటూ ఒక రకమైనటువంటి భయాన్ని కల్పించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. గతంలో జరిగినటువంటి వాతావరణాన్ని మళ్ళీ గుర్తు చేస్తోంది. ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? కాంగ్రెస్ పార్టీ వస్తే అదే జరగబోతోందా? ఇప్పుడు ఉన్నటువంటి, అంటే ఇంతవరకు గొడవలు ఏం జరగలేదు, హిందూ ముస్లిం గొడవలు జరగలేదు, ఎక్కడ బాంబు దాడులు జరగలేదు, ఏం లేదు, అల్లర్లు ఏం లేవు. హైదరాబాద్ గతంలో చూసిన హైదరాబాద్ చాలా తేడా ఉంది. బట్ కాంగ్రెస్ వస్తే ఇదే జరగబోతుంది అంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? ఇది అధికార బీఆర్ఎస్ పార్టీ తన ఎన్నికల ప్రచారంలో ఇలాంటి అంశాలని ప్రస్తావిస్తూ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. నిజమే, మనం ఈ రోజు వరకు చూసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన కానించి, ప్రత్యేక రాష్ట్రంగా ప్రభుత్వం ఏర్పడిన కానించి ఈ రోజు వరకు కూడా శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం చాలా అక్కడ తన ప్రయత్నం చాలా బాగానే చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా ఎక్కడ బుల్లెట్ మోతలు కానీ, ఎక్కడ కార్యక్రమాలు ఏదైతే మత ఘర్షణలు కానీ ఎక్కడ చోటు చేసుకున్న పరిస్థితి మనకు కనపడలేదు. ఆ విషయంలో శాంతి భద్రత విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల నుంచి మంచి మార్కులే సాధించిందని చెప్పుకోవాలి మనం. అట్ ది సేమ్ టైం ఏదైతే 10 ఏళ్ళ తన సంక్షేమ పాలన కానీ, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి వాటి ద్వారా తను ఓటు అడిగి, మా ప్రభుత్వం 10 ఏళ్ళలో చేసింది, రాబోయే రోజుల్లో మరింత అవకాశం ఇస్తే కనుక, మీరు అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి సాధిస్తామని చెప్పడం తప్పలేదు. కానీ తన ప్రత్యామ్నాయ శక్తిగా కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి వెళ్తుందన్న ఒక భావనని టీఆర్ఎస్ అంతరంగంగా తను మదనపడుతూ ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోక తప్పదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఒక రకమైన భయం భ్రాంతులు, అంటే గత పరిపాలన కాంగ్రెస్ పార్టీ ఏదైతే పరిపాలనించినప్పుడు ఇందిరాగాంధీ హయాంలో ప్రధానమంత్రిగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు మారిన తీరుని కానీ, అప్పుడు జరుగుతున్న ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిపాలన తీరుని మళ్ళొకసారి ప్రజలు గుర్తు చేస్తూ, నేను ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ జనరేషన్లో సరే అంటే సీనియర్ రాజకీయ నాయకులు, మన బిఫోర్ జనరేషన్ ఉన్న వాళ్ళు ఇందిరమ్మ పాలనలో ఉన్నప్పుడు అప్పుడు వచ్చినటువంటి ఎమర్జెన్సీ వాళ్ళందరికీ తెలిసిన విషయం. బట్ కొంతకాలం తెలంగాణ ఉద్యమం సమయం నుంచి చూసుకుంటే, రెండో దశ మలిదశ ఉద్యమం నుంచి చూసుకుంటే కనుక ఇప్పుడున్నటువంటి ఓటర్లు మొత్తం కూడా యంగ్ జనరేషన్ వాళ్ళు ఉన్నారు. తాతల తరం మాత్రం కొంతవరకు లేదు, తండ్రులు తర్వాత ఈ జనరేషన్ ఉన్నారు. ఇక్కడ సోనియమ్మ రాజ్యం అని ఎక్కడ మెన్షన్ చేయట్లేదు ముఖ్యం టీఆర్ఎస్ పార్టీ గానీ, సోనియమ్మ ప్రభుత్వం అంటూ ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. ఇందిరమ్మ రాజ్యం గురించే మాట్లాడుతున్నారు, ఎక్కడ సోనియా గాంధీ పేరు ప్రస్తావన తీసుకురావట్లేదు. అంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆ గౌరవంతో సోనియా గాంధీని డైరెక్ట్ గా విమర్శించలేరు అనుకోవాలా? అంటే రేవంత్ రెడ్డి గారు కూడా తమ పర్యటన ప్రచారంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తామని ఆయన కూడా ప్రధానంగా ఇందిరమ్మనే ఆయన ఉదాహరణిస్తూ చేయటం. ఇందిరమ్మ రాజ్యం అని రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రచారం చేస్తున్నారో అదే తిప్పికొట్టడానికి ఇందిరమ్మ రాజ్యం వస్తే జరిగే పరిణామాలు ఇవి అనేది బీఆర్ఎస్ తన విమర్శనాసనాలను ఎక్కువబడతా ఉంది. అట్ ది సేమ్ టైం ఏదైతే బీఆర్ఎస్ తన పరిపాలనలో సాధించిన విజయాల్ని ఉదహరిస్తూనే ముఖ్యమంత్రుల మార్పు విషయంలో కానీ, ఏదైతే ఒక ప్రభుత్వ పరిపాలనలో స్తంభించిపోవడానికి ఈ ముఖ్యమంత్రి మార్పులు, అలాగే ఇందిరమ్మ పరిపాలన అంటూనే పేదలను ఏదైతే పక్కన పెట్టి ఆ రోజు ఉన్న పరిస్థితుల్ని మరింత ముందుకు తీసుకొచ్చే విధంగా ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు ఇప్పుడున్న జనరేషన్కి కేటీఆర్ గారి నాయకత్వం కానీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కానీ, లేకపోతే బండి సంజయ్ గారు, లేకపోతే ఇప్పుడున్న సోగాళ్ళు ఏదైతే ఇప్పుడున్న లైమ్ లైట్లో ఉన్న యూత్ లీడర్స్ని జనరేషన్ ఆకట్టుకుంటే విధంగా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలి. కానీ ఇందిరమ్మ రాజ్యాన్ని ఉదహరిస్తూ ఈరోజు ప్రచారంలో తీసుకెళ్తుంటే అది ప్రచారంలో ఒక అంశంగానే ఉపయోగపడుతుంది, కానీ ఓటర్ల ప్రభావితం మాత్రం చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. రంగ వేణుగోపాల్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు జాయిన్ అయ్యారు, అట్లాగే భారతీయ జనతా పార్టీ నుంచి శ్యామ్ సుందర్ గారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా